రెజ్లింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫోగట్ కి ఊరట దక్కింది. సిల్వర్ మెడల్ ని క్లెయిమ్ చేస్తూ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్ ని పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. కాసేపట్లో ఈ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. వినేష్ తరపు వాదించేందుకు 4 లాయర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్లో పోటీ పడాల్సిన వినేష్ ఫోగట్ 100 గ్రాముల బరువు అధికంగా ఉన్న కారణంగా పారిస్ ఒలింపిక్స్ లో అనర్హతకు గురయ్యారు. రెజ్లింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫోగట్ కి ఊరట దక్కింది. సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేస్తూ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్ ని పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. కాసేపట్లో ఈ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. వినేష్ తరపు వాదించేందుకు 4 లాయర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్లో పోటీ పడాల్సిన వినేష్ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా పారిస్ ఒలింపిక్స్ లో అనర్హతకు గురయ్యారు.